ప్రవచనం అంటే జాతకాలు చెప్పటం కాదండోయ్. ప్రవచనం అంటే సోది చెప్పటం కాదండోయ్. ఇంటింటికి వెళ్ళి మీ పిల్లల పెళ్ళి ఎప్పుడు అయిద్దంటే, మీకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయంటే, సోది చెప్పే కార్యక్రమం కాదు ప్రవచనం అంటే. ఇల్లు తిరిగి ప్రవచనం చెప్పేది వాక్యానికి విరుద్ధం. ఏ వ్యక్తి మీదైనా దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరిస్తే, పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రవచన వరం ఇస్తే, ఏ వరమైనా సంఘ క్షేమం కోసం వాడాలి కానీ తన క్షేమం కోసం ఏ వ్యక్తి వాడేవాడిగా ఉండకూడదు. ప్రవచన వరం దేని కొరకు వాడాలి? కొంతమంది స్త్రీలు చూడండి, ఇల్లు తిరుగుతా మాకు ప్రవచన వరం ఉంది, జరిగేది ముందే చెప్తాం, టింగు టింగుమని కొట్టుకుంటా, టింగ్ 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 అని కొట్టుకుంటా, జీవుడు ఆ మూల నుంచి వస్తున్నాడు, జీవుడు ఈ మూల నుంచి వస్తున్నాడు, ఇలా సోది చెప్పే కార్యక్రమం కాదు ప్రవచనం అంటే. మా ప్రాంతంలో ఒక తల్లి ఉంది, ఇల్లు తిరిగి ప్రవచనం చెప్తుంది. ప్రవచనం లేదా? ప్రవచనం ఉంది. ఆ ప్రవచన వరం దేని కొరకు వాడాలి, ఎక్కడ వాడాలి? ఆ ప్రవచన వరాన్ని సంఘములో సంఘ క్షేమాభివృద్ధి కోసం వాడాలి, సంఘం విస్తరించడానికి దాన్ని వాడాలి. వినండి, ఆ తల్లి కొన్న గుణం ఏంటంటే ఇల్లు తిరిగి ప్రవచనం అని చెప్తుంది. మరి ఆ రోజు నేను గుర్తొచ్చానంట. రావటం నా దగ్గరకు వచ్చింది. రావటంతో నన్ను చూసి ఇక ఊగిపోతుంది. చూడండి, ఊగిపోతా అంటుంది. అయ్యగారు, పొద్దుటి నుంచి మీ దగ్గరికి రావాలని ఒకటే ప్రేరేపణ అయ్యగారు. దేవుడు పొద్దుటి నుంచి నన్ను ఊపుతూ ఉన్నాడు అయ్యగారు అని ఊగిపోతుంది. దేవుడు ఊపుతున్నాడో ఆమె ఊగిపోతుందో అర్థం కావట్లా. దేవుడు ఒకటే మీ దగ్గరికి రమ్మని నన్ను ప్రేరేపిస్తున్నాడని ఊగిపోతుంది. ఏంటమ్మా అన్నాను. మీకు ఒక ప్రవచనం చెప్పమన్నాడు అయ్యగారు, ఆ ప్రవచనం చెప్పడానికి పొద్దుటి నుంచి దేవుడు మీ దగ్గరికి నన్ను పంపిస్తున్నాడు అన్నాడు. నేను ప్రవచనాన్ని నమ్ముతా, ఇల్లు తిరిగి చెప్పే ప్రవచనాన్ని నమ్మను. సంఘంలో వచ్చే ప్రవచనం, సంఘక్షేమాభివృద్ధి కోసం వచ్చే ప్రవచనం, దాన్ని నేను విశ్వసిస్తాను. సరే, నాకు ఈ ప్రవచనాలు ఏవి నచ్చవమ్మా, నువ్వు ఒక 5 నిమిషాలు టీ దాగి వెళ్ళిపోమంటే, లేదయ్య గారు, దేవుడు చెప్పిన మాట మీరు వినకుండా నన్ను పంపిస్తే ఎట్లా, దేవుని కోపం మీకు రాదా అంది. ఆ మాట అంటంతో సర్లే ఏం చెప్తావో చెప్పు ప్రవచనం అని చెప్పి చాపేసాం. అంత దూరాన్ని మోకరించింది, నేను ఇక్కడ మోకరించాను. స్టార్ట్ చేసింది, స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా 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 అని ఊగుతా సడన్గా ఏమందో తెలుసా? అరే నా కుమారుడా అంది. మీరు నమ్ముతారా? అరే నా కుమారుడు అనేసరికి నా గుండె 190 కొట్టుకుంటుంది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూసా, తెరిచిన కళ్ళు ఇక ముయ్యలేదండి. గమనించండి, ఆ రోజు ఆ సన్నివేశం జరిగే వరకు నా మనసులో నేను అనుకుంటా ఉండేవాడిని, గంగాధర్ అన్న ఏమనో తెలుసా, నేను చాలా ధైర్యవంతుని. మీకు అర్థమైందా? నేను చాలా ధైర్యవంతుని. మనకు అసలు పిరికితనం మన డిక్షనరీలోనే లేదు, మన డైరీలోనే దానికి డెఫినేషన్ లేదు. నేను చాలా ధైర్యవంతుని అనుకునేవాడిని. ఆ రోజు అర్థమైంది అంత పిరికోండి. నేను పిరికోండి అన్న సంగతి ఆ రోజు అర్థమైంది. సరే అని చెప్పి గట్టిగా కళ్ళు మూసుకుందామని ప్రయత్నం చేసిన ఆ భయం కళ్ళు మూయిని అట్లాగే కళ్ళు తెరిచి ఉంచా. ఇక అంటది, అరే నా కుమారుడా, ఒరే నా కుమారుడా, నా దాసురాలు ఊరకే రాలేదురా, నా దాసురాలు తనంతటి తాను రాలేదురా, నా దాసురాలు నేనే పంపించాను రా అంది. మాటకు ముందు అరే, మాట చివర ఒరే. నాకు ఆయన పిలుపు తెలుసు. ఎవరి పిలుపు? తమ్ముడు, ఆయన పిలుపు ఎట్లా ఉంటుంది? అరే నా కుమారుడా అన్నాడు. నా కుమారుడా, నా కుమారి, మెల్లనైన ఆయన స్వరం నాకు తెలుసు, ప్రేమను పంచే ఆయన స్వరం నాకు తెలుసు, ఆయన పిలుపు వినిన తోడనే పులకరించే ఆ శబ్దం నాకు తెలుసు. ఇవి మాట్లాడు. సరే ఏం చెప్తుందో విందామని వింటా ఉంటే చివరికి వచ్చి అంటది, అరే నా కుమారుడా, వదిలిపెట్టట్లా. అరే నా కుమారుడా, నా దాసురాల్ని నేనే పంపించాను రా, నీ బీరువాలో ఉన్న 10,000 రూపాయలు తీసి నా దాసురాలకి ఇచ్చి పంపించరా, ఇదే యెహోవా వాక్కు అంది. ఆ మాట ముగించి కళ్ళు తెరిచింది. నేను ఆల్రెడీ కళ్ళు తెరిచే ఉన్నా. అవేమి మాట్లాడట్లా, నేను ఏం మాట్లాడట్లా. ఇప్పుడు అంటది, అయ్యగారు ఇందాక దేవుడు ఏదో చెప్పినట్టున్నాడు అయ్యగారు అంది. నేను అన్నా,
ఏం చెప్పావో నీకు తెలుసు కదమ్మా, నీకు తెలియదేం కాదు కదా, ఏం చెప్పావో మరలా చెప్పు అన్న. అంటది, ప్రవచనం చెప్పటమే కానీ ఏ ప్రవచనం చెప్పామో అది మాకు గుర్తుండదండి అంది. నేను వెంటనే అనుకున్న, దేవా నీకు స్తోత్రం, గుర్తుండదని అంద కదా అని చెప్పి నేను వెంటనే అన్నా, అమ్మా నాకేదైనా మెల్లిగా మాట్లాడే మాటలంటే వినపడితే కానీ ఏవైనా మాటలు పెద్దగా చెప్తే నా చెవులు సరిగ్గా వినపడవమ్మా, నువ్వు ఏం చెప్పావో నాకు అర్థం కాలేదమ్మా అన్న. అంటది, దేవుడు చెప్పిన ప్రవచనం వినకపోతే ఎట్టాగా అయ్యగారు అంది. దేవుడు చెప్పుండొచ్చమ్మా, నాకు పెద్దగా మాట్లాడితే చెవుడు ఎక్కువ, వినపడలేదంటే ఆగయ్య గారు గుర్తు తెచ్చుకుంటాను ఆగయ్య గారు అని మళ్ళీ ఊగుతుంది. ఊగి అంది, దేవుడు ఏదో 10,000 రూపాయలు ఇవ్వమని చెప్పినట్టున్నాడే అంది. మారు మాట మాట్లాడకుండా చెప్పా, లే ఇక్కడి నుంచి, దేవుని ఆత్మ ముసుగులో వ్యాపారం చేయకు, పవిత్రమైన దేవుని సేవకు కళంకం తీసుకురాకు. నా ప్రభు బిడ్డలారా, పరిశుద్ధాత్మ పొందుకున్నామన్న దైవ సేవకులు పరిశుద్ధాత్మ ముసుగులో వ్యాపారం చేస్తూ, ఇదిగో ఈ చేపలు కొనుక్కొని వెళ్ళండి, ఈ చేపల్లో దేవుని అభిషేకం ఉంది, ఈ చేపల మీద మీరు మోకరిస్తే ఓ బలమైన ప్రార్థనాత్మ కుమ్మరించబడుతుందని చేపలు నమ్ముతున్నారు పరిశుద్ధాత్మ పేరు చెప్పుకొని. నన్ను క్షమించండి, నేను ఎవరినో విమర్శించడానికి నేను ఈ మాట చెప్పట్లేదు, దైవజనుడిగా ఆక్రందనతో బాధతో ఈ మాట చెప్తున్నాను. ఈ కచ్చిపుల్లో అభిషేకం ఉంది, ఈ కచ్చిపులు తీసుకొని వెళ్ళండి, మీకు స్వస్థత కలుగుతుంది. ఈ నూనె డబ్బాలు కొనుక్కొని వెళ్ళండి, దీనిలో అభిషేకం ఉందని. దేవుని అభిషేకం పేరు చొప్పున ఈ రోజున క్రైస్తవ్యంలో వ్యాపారం జరుగుతుంది. నా ప్రభు బిడ్డలారా, నువ్వు అభిషేకించబడాల్సింది అదిగో ఆ బాటిల్లో ఉన్న నూనెతో కాదు, పరిశుద్ధాత్మ నూనెతో నువ్వు అభిషేకించబడితే ఓ బలమైన ప్రవక్త నీలో నుంచి ఉద్భవించునుగాక, నీలో నుంచి పుట్టుకొచ్చునుగాక. ఒక మాట అడుగుదామా? ఆనంద తైలముతో ఈ సమయంలో ప్రతి బిడ్డను నా దేవుడు అభిషేకించునుగాక. సిలువలో ఆయన కార్చిన పవిత్ర రక్త ధారల ద్వారా ప్రతి బిడ్డను నా దేవుడు కడుగునుగాక.